ఇంటర్నల్ సెక్యూరిటీ వద్దాము పార్ట్స్గా ఫస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీలో ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. మనకు తెలుసు నార్త్ ఈస్ట్ రీజియన్ అనేది 8% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది. 4% పాపులేషన్ ఉంటారు. ఇది కల్చరలీ అండ్ ఎథనికలీ డైవర్స్ అన్నట్టు. ఎథనికల్గా డైవర్స్, ఎందుకంటే 200 ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి ఇందులో. 200 ఎథనిక్ గ్రూప్స్, డిస్టింక్ట్ లాంగ్వేజెస్, డైలెక్ట్స్, సోషల్ కల్చరల్ ఐడెంటిటీస్ కూడా మొత్తం డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు నేచర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తే నార్త్ ఈస్ట్లో సెకండ్ ఏఆర్సీ ఏం చెప్పింది అంటే, నార్త్ ఈస్ట్ అనేది ఒక స్టేట్ ఆఫ్ స్టేబుల్ అనార్కీ వేర్ ద రూల్ ఆఫ్ లా అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ సబ్వర్టెడ్ డైరెక్ట్లీ or through cohesive arrangements to serve personal or partition ends of the militants. కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా కొందరు ఏమంటారంటే సపరేట్ నేషన్ ఉండాలి అక్కడి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NSCN-IM వీళ్ళు ఏంటంటే గ్రేటర్ నాగాల్యాండ్ ఉండాలి, గ్రేటర్ నాగాల్యాండ్ ఇంకా త్రిప్రా ల్యాండ్ ఉండాలని వీళ్ళు అంటారంట NSCN-IM వాళ్ళు. ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి కుకీ వర్సెస్ మేటి ట్రైబల్ గ్రూప్స్కి మధ్యలో ఉంటుంది. సబ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ స్టేట్ ఫర్ సబ్ రీజనల్ ఆటోనమీ ఇది అన్నట్టు. లైక్ ల్యాండ్ బార్డర్ బిట్వీన్ మెనీ స్టేట్స్ మెయిన్లీ విత్ ఆసాం అనేది పెద్దది అన్నట్టు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అసిమెట్రికల్, అంబిగస్ అండ్ 14 అన్కన్వెన్షనల్ మోడ్లో ఫైట్ చేస్తుంటారు జనరల్గా వాళ్ళు. నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్ 80% డిక్లైన్ ఇన్ ఇన్సర్జీ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ 2014 నుంచి చాలా తగ్గిపోయి 80% డిక్లైన్ ఉంది ఇది అన్నట్టు. సో ఇప్పుడు చూసుకుంటే మరి కాసెస్ ఏంటివి, అసలు కాసెస్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఏంటంటే హిస్టారికల్గా ఒక చూసుకుంటే పార్షియల్ ఎక్స్క్లూషన్ అండ్ లూజ్ అడ్మినిస్ట్రేషన్ బై బ్రిటిష్ ఇన్ నార్త్ ఇండియా. అప్పుడు యాక్చువల్లీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అంత కన్సిడర్ చేయకుంటే నార్త్ అడ్మినిస్ట్రేషన్ని, దానివల్ల మెయిన్ల్యాండ్కి ఐసోలేషన్గా ఉండేది. బ్రిటిష్ నార్త్ ఇండియాని నార్త్ ఈస్ట్ని ఒక బఫర్ జోన్గా క్రియేట్ చేశారు. జాగ్రఫికల్ ఐసోలేషన్ ఉంటుంది, ఎందుకంటే పూర్ కనెక్టివిటీ ఉంటుంది ఇండియాతోన. జస్ట్ చిలిగురి కారిడార్ ఒక వెస్ట్ బెంగాల్ ఒకటే కనెక్టివిటీ అన్నట్టు. టెరైన్ కూడా హిల్లీ టెరైన్, పోరస్ బార్డర్ ఉంటుంది, డెన్స్ ఫారెస్ట్. దానివల్ల ఏంటంటే ఒక ఇన్సర్జెన్స్కి ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. కౌంటర్ ఆపరేషన్స్ డిఫికల్ట్ అవుతాయి. గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కడైతే డ్రగ్స్ అక్కడ ఎక్కువ దందా జరుగుతుందో దానికి క్లోజ్గా ఉండడం కూడా. ఆర్గనైజ్డ్ క్రైమ్స్తో లింకేజ్ ఉండడం వల్ల డబ్బులు వస్తుంటాయి, కంటిన్యూ ఫైనాన్షియల్ స్ట్రీమ్. పొలిటికల్ ఏంటంటే పొలిటికల్గా చూస్తే అడ్హోక్ క్రియేషన్, అన్ప్లాన్డ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఇంకా పూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ Schedule 5 అండ్ Schedule 6. ఆటోనమీ లేకుంది అన్నట్టు స్టేట్స్కి, అది కూడా ఒక పొలిటికల్ రీజన్. అడ్మినిస్ట్రేటివ్గా చూస్తే ఆప్సా చట్టాన్ని, ఇది మిలిటరీ అన్నట్టు. AFSPA చట్టాన్ని ప్రయోగించడం కూడా కొన్నిసార్లు వాళ్ళకి నచ్చట్లేదు. లోకల్ నాలెడ్జ్ ఆఫ్ టు AIS ఆఫీసర్స్కి లోకల్ నాలెడ్జ్ లేకపోవడము, అంటే వన్ షూ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఫాలో అవుతుంటే అది మంచిది కాదు. కరప్షన్ కూడా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ కూడా అంత మంచిగా లేనడం వల్ల ఇది అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అన్నట్టు. 22.5% ఎక్కువ ఉంది పోవర్టీ నేషనల్ యావరేజ్ కన్నా. 22.5%. 2% ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పూర్ సోషో ఎకనామిక్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా తక్కువనే అక్కడ. సో ఇది ఇన్సర్జెన్స్కి రీజన్ అన్నట్టు. ఈ ఎథనిక్ అండ్ డెమోగ్రఫిక్ చూసుకుంటే అది కాంప్లెక్స్ డైవర్సిటీ ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎథనిక్ ఉంటాయి కాబట్టి క్లాషెస్ జరుగుతాయి. ఇప్పుడు కుకీ వర్సెస్ మెటీస్ ఇట్లా ఎగ్జాంపుల్గా. దీనివల్ల ఎథనిక్ క్లాషెస్ వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్డ్ సొసైటీ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఇన్సర్జెన్సీ ఈజీగా పుట్టుకొస్తారు. ఇల్లీగల్ మైగ్రేషన్, డెమోగ్రఫిక్ చేంజ్ కూడా అక్కడ, దానివల్ల కూడా ఒక రీజన్. రేషియల్ బయాస్ కూడా ఉంది ఎగ్నెస్ట్ నార్త్ ఈస్ట్ పీపుల్ మెయిన్లాండ్ ఇండియాలో. అంటే ఎక్కువ లేదు, తక్కువ. క్రియేట్స్ ఒక పర్సెప్షన్ ఏంటో వాళ్ళకి ఏంటంటే మేము నెగ్లెక్ట్ చేసినట్టు అలా క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు యూత్ ఏంటంటే అక్కడ ఇన్సర్జెన్స్ దగ్గరికి వెళ్తారు అన్నట్టు. మరి గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని తగ్గించడానికి అంటే, ఆర్టికల్ 244(2) ఏదైతే 6th షెడ్యూల్లో ఉందో అక్కడ అదేంటంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ రీజనల్ ఆటోనమస్ కౌన్సిల్స్ క్రియేట్ చేసింది అన్నట్టు. ఫైనాన్షియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ని సెటన్ వాళ్ళకి ఇచ్చేసి, ఇది 244(2) ఆఫ్ 6th షెడ్యూల్.
ఇంకా 371A కింద నాగాల్యాండ్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ టు నాగాల్యాండ్ 371A కింద నాగాల్యాండ్కి స్పెషల్ స్టేటస్. పొలిటికల్గా మెజర్ ఏమి ఇస్తున్నారంటే ఒక మినిస్ట్రీ పెట్టారు, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఇంకా NTIT ఫోరం ఫర్ నార్త్ ఈస్ట్ టు రివ్యూ డెవలప్మెంట్ స్టేటస్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక ఫోరం ఉంది. నీతి ఆయోగ్ ఒక ఫోరం పెట్టిండ్రు అన్నట్టు రివ్యూ చేయడానికి. నార్త్ ఈస్ట్ కౌన్సిల్ కూడా ఉంది. ఇది ఒక స్టాట్యుటరీ అడ్వైజరీ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971. నార్త్ ఈస్ట్ కౌన్సిల్ కూడా పెట్టారు. ఇది ఒకటి స్టాట్యుటరీ అడ్వైజరీ బాడీ. దేని కింద క్రియేట్ చేశారంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ప్రకారం. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ప్రకారం ఇది క్రియేట్ చేశారు. ఇంకా ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా ఉండదు. ఒక ఆఫీషియల్ ట్రావెల్ ట్రాక్మెంట్ అన్నట్టు 4 నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ట్రావెల్ చేయాలంటే ఇది. కొన్ని దగ్గర పీస్ డీల్స్ కూడా చేసుకున్నారు. సీజ్ ఫైర్ అన్నట్టు మిజో పీస్ అకర్డ్ ఎప్పుడు జరిగింది? 1986లో జరిగింది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విత్ NCS అనేది ఒక NSC అనేది నాగాల్యాండ్ ఒక పార్టీ అన్నట్టు. దాంతో కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. బోడో పీస్ అకార్డ్ కూడా చేసుకున్నారు. బోడో పీస్ అకార్డ్ 2020లో. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ విత్ ఉల్ఫా వాళ్ళతో కూడా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏదైతే మిలిటరీ ఎఫర్ట్స్ ఏంటంటే AFSA కింద AFSP దీని కింద ఉన్న ఏరియాని తగ్గించారు. ఆపరేషన్ ఆల్ క్లియర్ విత్ భూటాన్ ఇన్ 2003 టు ఫ్లష్ అవుట్ ఆసామీస్ ఇన్సర్జెంట్స్. ఆపరేషన్ ఆల్ క్లియర్ ఒకటి చేశారు భూటాన్తోన 2003లో. ఎవరైతే ఆసాంలోకి ఇన్సర్జెన్స్ వచ్చారో వాళ్ళందరినీ పుష్ చేయడానికి. ఆపరేషన్ సన్ రైజ్ విత్ మయన్మార్. ఆపరేషన్ సన్ రైజ్ ఇది ఎక్కడ దేంతో అంటే మయన్మార్తో చేశారు. కోఆపరేషన్ విత్ బంగ్లాదేశ్ విత్ రెస్పెక్ట్ టు ఉల్ఫా. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ స్కీమ్ కూడా ఒకటి తెచ్చారు. ఎకనామిక్గా చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని ప్రపోజ్ చేశారు. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ దౌకి మేఘాలయ టు మోరే మణిపూర్, ఇండో బాంగ్లా బార్డర్ టు ఇండో మయన్మార్ బార్డర్. మేఘాలయ నుంచి మణిపూర్ వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలనుకున్నారు. నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా ఉంది. సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి నార్త్ ఈస్ట్లో. నార్త్ ఈస్ట్ రీజియన్ డిస్టిక్ SDG ఇండెక్స్. నార్త్ ఈస్ట్ రీజియన్ డిస్టిక్ SDG ఇండెక్స్ అన్నట్టు ఇది లాంచ్ చేసిండ్రు. ఇదో టు బి యూజ్డ్ యాజ్ బేస్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ డెవలప్మెంట్. SDG ఇండెక్స్. వెస్ట్ బెంగాల్ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ నార్త్ ఈస్ట్ రూరల్ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ని వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. నేషనల్ బ్యాంబో మిషన్, నేషనల్ హార్టికల్చర్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్ టు బ్రింగ్ రిలివెంట్ టెక్నాలజీస్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ టు ద ఫార్మర్స్ ఆర్టిషన్స్. టెక్నాలజీని తేవడం అన్నట్టు నార్త్ ఈస్ట్లో ఉన్న ఫార్మర్స్కి ఆర్టిషన్స్కి. నార్త్ ఈస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా పెట్టారు ఇక్కడ ఉన్న ఎంటర్ప్రినర్స్ని స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ DNA అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ నార్త్ ఈస్ట్ రీజియన్. డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఇంకా వేరే డెవలప్మెంట్ ఇనాగ్రేషన్ ఆఫ్ దాపోరిజ్ బ్రిడ్జ్ అరుణాచల్ ప్రదేశ్. DAPORIJI ఇదే దాపోరి బ్రిడ్జ్. ఇది ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఇనాగ్రేషన్ కూడా కొంచెం రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నట్టు. ఇంకా బోగీబిల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, భూపెన్ హజారకా బ్రిడ్జ్, ఉడాన్ 3.4 కింద ఇంటర్నేషనల్ ఉడాన్ చేయాలంటే ఫ్లైట్స్ పెంచాలనుకున్నారు. జపానీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెవరల్ ఆన్గోయింగ్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఇంకో బోగేబెల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. డిప్లొమాటిక్గా చూస్తే యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ట్రైలేటరల్ హైవే కట్టాలనుకున్నారు. కలాదన్ ప్రాజెక్టు కూడా ఇది కలాదన్ ప్రాజెక్ట్. ఛాలెంజెస్ చూస్తే మనము
ఆర్గనైజ్డ్ క్రైమ్తో లింకేజెస్ ఉన్నాయి. దీనివల్ల క్రియేట్స్ మల్టీపోలర్ ఎఫెక్ట్, యునైటెడ్ ఎనిమీస్ వర్సెస్ ఫ్రాగ్మెంటెడ్ ఏజెన్సీస్ ఇది అయిందన్నట్టు. మాయోయిస్ట్ కన్సాలిడేషన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఇస్లామిక్ మిలిటెన్సీ నార్త్ ఈస్ట్ రీజియన్ కూడా జరుగుతుంది. మాయోయిస్ట్ ఇక్కడ ట్రాన్స్నేషనల్ లింకేజెస్ ఉన్నవి, దీనివల్ల కాంప్లికేట్ అవుతుంది డైనమిక్స్. స్పెషల్ క్లెయిమ్స్ ఓవర్ వన్ ఏరియా ఇస్ నాట్ ఎక్స్క్లూసివ్ టు వన్ ట్రైబ్, రిజల్ట్స్ ఇంటూ జీరో సమ్ గేమ్, కంటిన్యూస్ వైలెన్స్ అవుతుంది డిస్పైట్ ఎఫర్ట్స్. అంటే ఒక ఏరియా మీద చాలామంది వెళ్తున్నాడు. వే ఫార్వర్డ్ చూసుకుంటే ఒక పాజ్డ్ అప్రోచ్ యూజ్ చేయాలి అని చెప్పి అన్నాడు. PAUSED ఏంటంటే పీస్ అకార్డ్ కన్క్లూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఎఫెక్టివ్నెస్, యూటిలైజింగ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ వాడాలి నార్త్ ఈస్ట్కి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ ఇన్సనియత్ ఏదైతే రోహింగ్యా ఇష్యూని సాల్వ్ చేయడానికి, ఆపరేషన్ సన్షైన్ ఏమో ఆపరేషన్ సన్రైజ్ ఏమో మయన్మార్తో, సన్రైజ్ ఎవరితో చేసామంటే మయన్మార్. ఆపరేషన్ ఇన్సనియత్ చూసుకుంటే రోహింగ్యా. ఇన్సనియత్ చూసుకుంటే రోహింగ్యా. డి అంటే ఏంది డెవలప్మెంట్ ఓరియంటెడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఫర్ బెటర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్. ఇవన్నీ ఒక కమిటీ చేశారు 2013లో, బెజ్-బరాహు కమిటీ. బెజ్-బరాహు కమిటీ 2013 ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, నోడల్ పోలీస్ స్టేషన్స్ నోడల్ పోలీస్ స్టేషన్ అన్నట్టు ఫర్ నార్త్ ఈస్టర్న్కి రిప్రజెంటేషన్ పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్లో. వీళ్ళది బెజ్-బరాహు కమిటీ దేనికి అంటే నార్త్ ఈస్ట్కి అని గుర్తుపెట్టుకోవాలి. 2013లో నోడల్ పోలీస్ స్టేషన్స్ పెట్టాలి, రిప్రజెంటేషన్ ఎక్కువ ఇవ్వాలి వీళ్ళకు. ఇంకా మధుకర్ గుప్తా కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే, రికమెండేషన్స్ ఆన్ బార్డర్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫెన్సింగ్ వేయాలి, సర్విలెన్స్ పెంచాలి, టెక్నాలజీని వాడాలి. సెకండ్ ఏఆర్సీ ఏం చెప్పిందంటే డెవలప్మెంటల్ అప్రోచ్ వాడాలి. ఆప్సా చట్టాన్ని కొన్ని రిపీల్ కూడా చేయొచ్చు. అది ఆల్రెడీ యూఏపీఏలో కొన్ని ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్సాలో రివీల్ చేయొచ్చు. బీపీ జీవన్ రెడ్డి కమిటీ కూడా అదే చెప్పింది, ఆప్సాని తగ్గియండి, ప్రొవిజన్స్ని తీసేయండి కొన్ని. ఇంకోటి ఏంటంటే ఇది ఇంకేం చెప్పి అసిస్టెన్స్ తీసుకోవాలి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ నుంచి, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ నుంచి, కాంప్లెక్స్ సోషో ఎకనామిక్ ఇష్యూని సాల్వ్ చేయడానికి. రీజనల్ కంట్రీస్తోన సార్క్ కన్వెన్షన్ ఒకటి డెవలప్ చేయాలి, ఒక రీజనల్ డిక్లరేషన్ ఉండాలి రిఫ్యూజీస్ మీద. పాన్ ఇండియా ఫ్రెటర్నిటీ తేవాలన్నట్టు అక్కడ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ గ్యాప్ని తగ్గియాలి ఇదన్నట్టు. సో ఇది మెయిన్. ఇప్పుడు మణిపూర్ది చూసుకుంటే మణిపూర్ది ఏమైందంటే, మణిపూర్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లాగా లేకపోతే గ్రౌండ్, ఇక్కడ ఇంపాల్ వ్యాలీ ఇక్కడ ఉంటుంది, మిగతావన్నీ గుట్టలు ఉంటాయి. ఈ ఇంపాల్ వ్యాలీలోనేమో ఇది 10% ల్యాండ్ ఉంటుంది ఇక్కడ, కానీ ఇక్కడ ఎక్కువ నాన్ ట్రైబల్ మేటీస్ ఉంటారు. నాన్ ట్రైబల్ మేటీస్ ఉంటారు. వీళ్ళు 64% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్టేట్. వీళ్ళ దగ్గర 40 to 60 అవుట్ ఆఫ్ 40 ఎమ్మెల్యేస్ ఉంటారు అన్నట్టు స్టేట్. మరి మిగతా ఏరియాలో చూసుకుంటే 90% ఏరియా ఉంటుంది, కాకపోతే ఇక్కడ మొత్తం 35% పాపులేషన్ ఉంటుంది. అందరు ట్రైబ్స్ ఉంటారు, రికగ్నైజ్డ్ కూడా. వీళ్ళ దగ్గర 20 ఎమ్మెల్యేసే ఉంటారు. మేటీస్ ఎక్కువ మంది హిందూస్, తర్వాత ముస్లిమ్స్. ఈ ట్రైబ్స్ అయితే ఎక్కువ మంది నాగా ట్రైబ్స్, కుకీ ట్రైబ్స్గా ఉంటారు. వీళ్ళు లార్జ్లీ క్రిస్టియన్స్ అన్నట్టు. మరి ఎందుకు ఇక్కడ డిస్ప్యూట్స్ వస్తున్నాయి అంటే, మణిపూర్ హైకోర్టు రీసెంట్గా ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ని రికమెండేషన్ పంపించండి సెంటర్స్కి. ఏదైతే మేటీస్ డిమాండ్ చేస్తుంటారో వాళ్ళకి ఎస్టీ స్టేటస్ మేటీస్కి డిమాండ్ చేస్తుంటారు కదా, అది మణిపూర్ హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ని అడిగింది, ఒక రికమెండేషన్ పంపించండి సెంటర్కి అని చెప్పేసి. సో దీనివల్ల ప్రొటెస్ట్ జరిగాయి ట్రైబల్ గ్రూప్స్, ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు రిజర్వేషన్ పోతుంది అని చెప్పి.
ద యాంటీ పాపీ డ్రైవ్ ద యాంటీ పాపీ డ్రైవ్ ఏదైతే యాంటీ పాపీ ఇది ఒక డ్రైవ్ అన్నట్టు. ఇది ఎప్పుడు అంటే ఇది ఏంటంటే పాపీ ఫీల్డ్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల అప్పుడు అయింది. అండ్ అండ్ ద థియరీ దట్ ఇల్లీగల్ సెటిలర్స్ ఫ్రమ్ మయన్మార్ ఆర్ బిహైండ్ క్లియరింగ్ ఫారెస్ట్ అండ్ గవర్నమెంట్ లైన్స్ టు గ్రో ఓపియం అండ్ కెనాబిస్. ద యాంటీ పాపీ డ్రైవ్ ఇదేంటంటే బిగాన్ విత్ డిస్ట్రాయింగ్ పాపీ ఫీల్డ్స్ని డిస్ట్రాయ్ చేయడంతో బిగా అయింది. ఇంకో థియరీ ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ సెటిలర్స్ ఎవరైతే మయన్మార్ నుంచి వచ్చారో వాళ్ళే ఉండరు ఫారెస్ట్ని క్లియర్ చేయడంలో, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఓపియం కెనాబిస్ గ్రో చేస్తుండ్రు అని చెప్పేసి అట్లా. ది షెల్టర్స్ ఆర్ ఎథనికలీ రిలేటెడ్ టు ద కూకీ జోమీ పీపుల్ ఆఫ్ ఈ షెల్టర్స్ ఎవరికి బిలాంగ్ అంటే కూకీ జోమీ పీపుల్ ఆఫ్ మణిపూర్, కూకీ జోమీ పీపుల్ ఆఫ్ మణిపూర్కి సంబంధించినవి అన్నట్టు. అండ్ మేటీస్లా కాకుండా అన్లైక్ ద మేటీస్ హూ కెనాట్ బై ల్యాండ్స్ ఇన్ ద హిల్స్, ద ట్రైబల్స్ ఆర్ అలౌడ్ టు బై అండ్ పోసెస్. మేటీస్ ఏమో హిల్స్లో కొనలేరు కానీ ట్రైబల్స్ ఏమో కొనుక్కోవచ్చు అన్నట్టు వ్యాలీలో. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ అన్నట్టు డిస్ప్యూట్కి. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ పార్టీస్ మీట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ పొలిటికల్ పార్టీస్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవడానికి. మణిపూర్ గవర్నమెంట్ పీస్ టాక్స్ పెట్టింది. సెవెరల్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ లైక్ యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ UNLF అండ్ కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీతో సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ పెట్టింది. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్ చేసుకుంది. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్ మణిపూర్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది, విత్డ్రా చేసింది SO అగ్రిమెంట్ నుంచి విత్ 2 మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, ద కూకీ నేషనల్ ఆర్మీ అండ్ ద జోమీ రెవల్యూషనరీ ఆర్మీతో తీసేసుకుంది అన్నట్టు సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్. ఇంకా మనం ఏంటంటే యాక్చువల్గా ఎవాల్యుయేట్ చేయాలి క్రైటీరియా ఏదైతే ST స్టేటస్ మేటీస్కి ఇవ్వాలో కొన్ని కమిటీస్ని బట్టి. ఏదైతే లోకర్ కమిటీ 1965 ఏం రికమెండ్ చేసిందంటే 5 క్రైటీరియా ఇచ్చింది ఐడెంటిఫికేషన్కి. నేమ్లీగా ప్రిమిటివ్ ట్రేట్స్ ఉండాలి, డిస్టింక్ట్ కల్చర్ ఉండాలి, జియోగ్రఫిక్ ఐసోలేషన్ ఉండాలి, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ అట్ లార్జ్, బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. ఇది అన్నట్టు మెయిన్గా. ఇప్పుడు ఆప్సా చట్టం చూసుకుంటే ఆప్సా అనేది కొన్ని ఆర్మ్డ్ పవర్స్ ఇస్తుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొన్ని పవర్స్ ఇస్తుంది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో మెయింటైన్ చేయడానికి. ఏదైతే సెక్షన్ 3 ఒక ఆప్సాలో ఉందో ఒక ఏరియా అనేది డిస్టర్బ్డ్గా డిక్లేర్ చేయొచ్చు డ్యూ టు డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్, రేషియల్, లాంగ్వేజ్ ఆర్ రీజనల్ గ్రూప్స్ ఆర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీస్ ఏదైనా డిఫరెన్సెస్ వస్తే అక్కడ డిక్లేర్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ మొత్తం స్టేట్ని లేకపోతే ఏదైనా పార్ట్ని డిక్లేర్ చేయొచ్చు డిస్టర్బ్డ్ ఏరియాగా. సెక్షన్ 3. ఆప్సా గివ్స్ స్వీపింగ్ పవర్స్ టు చాలా పవర్స్ ఇస్తుంది ఆర్మ్డ్ ఫోర్సెస్కి. ఏంటంటే ఫైర్ ఓపెన్ చేయొచ్చు, ఈవెన్ చంపవచ్చు కూడా ఎగెనెస్ట్ ఎనీ పర్సన్ ఎవరైతే చట్టానికి లోబడిగా పనిచేయట్లేదో వాళ్ళకి. ఎవరైతే గన్స్ ఉంటాయో వాళ్ళని కూడా చంపే అధికారం, ఫైర్ చేయని అధికారం ఇస్తుంది. పవర్ కూడా ఇస్తుంది ఇండివిజువల్స్ని వితౌట్ వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడము. జస్ట్ ఒక రీజనబుల్ సస్పెన్షన్ వస్తే చాలు సెర్చ్ కూడా చేయొచ్చు వితౌట్ వారెంట్. ఇంకేంటంటే యాజ్ పర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ మణిపూర్ ఒక మినిమం 1528 కేసెస్ ఆఫ్ ఫేక్ ఎన్కౌంటర్స్ ఉన్నాయని చెప్పి ఎవరో అంటున్నారు అన్నట్టు. ఇన్వెస్టిగేటెడ్ త్రూ CBI ఆఫ్ విచ్ 6 ఇన్వెస్టిగేటెడ్ వేర్ ఇండెడ్ ఫేక్ ఎన్కౌంటర్స్ అని అట్లా చెప్పారు అన్నట్టు. ఫేక్ కౌంటర్స్ జరిగినాయని కూడా అట్లా చెప్తున్నారు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ మణిపూర్. ఇష్యూస్ ఏంటి అంటే ఎక్కువ పవర్స్ సెక్యూరిటీకి ఇవ్వడం కూడా మంచిది కాదు అట్లా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ని డిలే చేస్తుంది కూడా. కన్సెంట్ ఫర్ యాక్షన్ అగెన్స్ట్ కమాండోస్ రెస్పాన్సిబుల్ ఫర్ వయలేషన్ ఇన్ మౌంట్ డిస్ట్రిక్ట్ స్టిల్ నాట్ గివెన్. డిలేస్ కూడా చేస్తుండ్రు అప్రూవల్. లిబర్టీని రైట్స్ ఆఫ్ పీపుల్లో తీసేస్తుంది కదా ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిందో అలా అని చెప్పి. రెసిస్టెన్స్ టు రిపిల్ ఎగ్జాంపుల్
ఐరన్ లేడీ ఆఫ్ మయన్మార్ ఐరన్ చో షర్మిల 16-year లాంగ్ హంగర్ స్ట్రైక్. సిగ్నిఫికెన్స్ ఏంటి మరి ఇదంటే, ఇది ఒక టూల్ అన్నట్టు ఎక్స్ట్రాడినరీ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ఖరాబ్ అయినప్పుడు వాడడానికి, ఇది ఇన్సర్జెన్సీతో డీల్ చేయడానికి అవసరం అన్నట్టు. ఇది దీనివల్ల ఆర్మీని కౌంటర్ ఇన్సర్జెన్సీ ఏరియాస్ను విత్ ఎన్హాన్స్డ్ లీగల్ ప్రొటెక్షన్ పెట్టొచ్చు అన్నట్టు. సెక్యూరిటీ గ్యాప్ని తగ్గించడానికి ఆర్మీకి కొన్ని స్పెషల్ పవర్స్ కావాలి. హోమ్ గ్రోన్ అండ్ ఫారిన్ టెర్రరిస్ట్తో డీల్ చేయాలంటే విత్డ్రాల్ ఆఫ్ ఆర్మీ ఫ్రమ్ సచ్ ఏరియాస్ విల్ క్రియేట్ ఎ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద సెక్యూరిటీ గ్రిడ్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్. కమిటీ ఇంకా అదర్ రికమెండేషన్స్ చూస్తే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏంటంటే, నాగా పీపుల్స్ మూమెంట్ ఆఫ్ ఉమెన్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కోర్టు ఏమని చెప్పిందంటే, ద యాక్ట్ కెనాట్ కన్సిడర్డ్ యాజ్ వైలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. హవెవర్ కోర్టు ఏం చెప్పిందంటే, ఆర్మీ పర్సనల్ ఆర్ రిక్వైర్డ్ ఒక మినిమం స్ట్రిక్ట్లీ ఫాలో మినిమం ఫోర్స్. ఆల్సో ద యాక్ట్ హ్యాస్ టు బి రిష్యూడ్ ఎవ్రీ 6 months రివ్యూ చేయాలి స్టేట్ అని చెప్పింది. ద ఆర్మీ పర్సనల్ ఆర్ రిక్వైర్డ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో మినిమం ఫోర్స్, ఎక్కువ ఫోర్స్ని తీసుకోవద్దని కూడా చెప్పింది. జూలై 2016 జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ పోలీస్ ఎక్సెసివ్ ఆర్ రిటాలిటరీ ఫోర్స్ వాడొద్దు. ఇవి డిక్లరేడ్ డిస్టర్బ్డ్ ఏరియా అయినా సరే ఎక్సెసివ్ ఆర్ రిటాలిటరీ ఫోర్స్ వాడొద్దు. 2017 జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఒక అనలైజ్డ్ అన్లాఫుల్ ఎన్కౌంటర్స్ అయితే మణిపూర్లో జరిగినాయి అని అన్నారు. మణిపూర్ మార్క్డ్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ స్టెప్ when it ordered the CBI to set up special investigative team to ఒక CBI సిట్టేషన్ ఏమని చెప్పింది అన్నట్టు. బీపీ జీవన్ రెడ్డి 2005 కమిటీ ఏం చెప్పింది అంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవాళ్ళు మస్ట్ బి బ్రాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్డినరీ క్రిమినల్ లా రాదర్ దెన్ అండర్ ఎనీ ఆర్మీ లా అని చెప్పింది అన్నట్టు బీపీ జీవన్ రెడ్డి కమిటీ. సంతోష్ హెజోక్ కమిటీ ఏదో 2013 ఏమని చెప్పిందంటే, ఒక స్ట్రిక్టర్ మెకానిజం ఉండాలి ఏదైతే అప్సా చట్టం మిస్యూజ్ చేయకుండా ఉండడానికి. 5th రిపోర్ట్ ఆఫ్ 2nd RC ఏమని చెప్పిందంటే, పబ్లిక్ ఆర్డర్ హ్యాస్ ఆల్సో రికమెండెడ్ ద రిపీల్ ఆఫ్ అప్సా అని చెప్పింది అన్నట్టు. సుప్రీంకోర్టు కొన్ని కాషన్స్ ఇచ్చింది. అవి ఏంటివంటే, 2016 జడ్జిమెంట్లో ఏదైతే జస్టిస్ మదన్ బి లోకర్ చెప్పారు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎక్స్క్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చింది అన్నట్టు. కోట్ చేశారు 10 కమాండ్మెంట్స్ ఇష్యూడ్ బై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియా. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అవి ఏంటివంటే, డిఫైన్డ్ సర్కమ్స్టెన్సెస్ ద పవర్ టు కాజ్ డెత్ ఈస్ రిలేటబుల్ టు మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్స్ in a disturbed areas and is to be exercised under definite circumstances. Declared preconditions. The preconditions include a declaration by a high-level authority that area is disturbed. Due warning. The officer concerned decides to use deadly force on the opinion that it is necessary to maintain public order, but he has to give due warning first. No arbitrary action. The person against whom the action was taken by the armed forces should have been acting in a contravention of any law and order for the time being in force in the disturbed area. Minimal use of force. The armed force must use only the minimal force required for effective action. Empathy with the perpetrators. All your conduct must be dictated by this one significant consideration. పీపుల్ ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఆపరేషన్స్ అనేవి పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి. మినిమం ఫోర్స్ వాడాలి. కొలాటరల్ డ్యామేజ్ తగ్గియాలి. రిట్రైన్ మస్ట్ బి ద కీ. గుడ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. కంపాషన్ ఉండాలి. ఇట్ ఎక్సోటెడ్ పర్సనల్ టు బి కంపాషనేట్, హెల్ప్ ద పీపుల్ అండ్ విన్ దేర్ హార్ట్ అండ్ మైండ్స్. అప్హోల్డింగ్ ధర్మ. రోల్ ఆఫ్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలు. అంటే స్టేట్ యాక్టర్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండల్జ్ అవుతుందో టెర్రరిజంలో అగెన్స్ట్ ద పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీ, అది ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్ అన్నట్టు. నాన్ స్టేట్ యాక్టర్ అంటే ఒక పర్టికులర్ కంట్రీ సపోర్ట్స్ వేరియస్ ఎక్స్ట్రీమిస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్, బట్ నాట్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీగా చేస్తే అది బై సచ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇది నాన్ స్టేట్ యాక్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వస్తే, రోల్ ఆఫ్ పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఇన్ ఫ్యూలింగ్ టెర్రరిజం అండ్ మిలిటెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. But organization like IM, SIMI or separatist in Jammu and Kashmir who are helping Pakistan can be termed as non-state actors. Proxy war on India. Jammu and Kashmir militancy non-state actors but cannot survive without active funding, logistic and military support of Pakistan. Close links of ISI and such groups with the 26/11 investigation is ఒక example.
ఇండియా నేపాల్ ఏంటంటే ఒక ఓపెన్ బార్డర్ ఉంది, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్కి, కరెన్సీకి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే స్ట్రాంగ్ లింకేజెస్ విత్ ఇండియన్ ఎల్డబ్ల్యూ ఉన్నవి, కమ్యూనిస్ట్ అక్రాస్ ద బార్డర్ ఉన్నాయి అన్నట్టు. సిమిలర్లీ రోల్ ఆఫ్ చైనా కూడా ఉంది నార్త్ ఈస్ట్ మిలిటెన్స్లోని. బంగ్లాదేశ్తో పూర్ బార్డర్ మేనేజ్మెంట్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇది కూడా ఉంది.